ఎవరైనా ఇస్తారు. తాము జీవితంలో ఏదైనా సాధించినా ఉన్నత స్థానాలకు వెళ్లినా ఇస్తారు. కానీ ఆ నేత మాత్రం ఊరు విడిచి వెళ్తున్నా మీకిచ్చిన మాట మర్చిపోతున్నా అంటూ గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ విందు ఏర్పాటు చేస్తున్నారు. 75 ఏళ్ల రాజకీయ వారసత్వం. తాత 3 సార్లు ఎంపీ, అమ్మ మంత్రిగా పనిచేశారు. ఆయనేమో 2 సార్లు ఎంపీ. సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తే హ్యాట్రిక్ గ్యారంటీ అనే నమ్మకం. కానీ రాజకీయంగా ఏదో వెలితి ఆ నాయకుడిని ప్రజలకు దూరం చేసేస్తోందట. రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నా తన రాజకీయ వీడ్కోలు సభకు రావాలంటూ నేతలకు ఆహ్వానం పంపుతున్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ప్రస్తుతం ఏపీలో ఇది మరో హాట్ టాపిక్ గా మారింది. తనను గెలిపించిన నియోజకవర్గానికి ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానన్న నిరాశ కావచ్చు, లేదా అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లు కావచ్చు, గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. గల్లా జయదేవ్ 2014-2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. గల్లా జయదేవ్ కుటుంబం చిత్తూరు జిల్లాలో రాజకీయంగా గొప్ప కుటుంబం. గుంటూరు పార్లమెంట్ పరిధిలోనూ జయదేవ్కు ప్రజలు నీరాజనం పట్టారు. గ్రామాలను దత్తత తీసుకోవడం, ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం అనే విజన్తో ప్రజలకు దగ్గరయ్యారు. అయితే ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో చేసింది ఏం లేదనే విమర్శలున్నాయి. ఎంతసేపు రాజధాని ప్రాంతంలోనే హడావిడి, విదేశీ పర్యటనలు, సొంత వ్యాపారాల్లోనే సమయం గడిపారనే టాక్ వినిపిస్తోంది. భవిష్యత్తులో కూడా తనకు ప్రజాసేవకు సమయం దొరకదని జయదేవ్ భావించినట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. వ్యాపారాలు, ఇతర వ్యవహారాల్లో తలమునకలై ఉండడంతో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జయదేవ్ నిర్ణయం వెనుక 2 ఏళ్ల క్రితం తన వ్యాపారాలపై జరిగిన తనిఖీలు పెద్ద ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. అధికారుల తనిఖీల నేపథ్యంలో అసలు ఎందుకొచ్చిన రాజకీయాలు అనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాలకు వీడ్కోలు పలుకుతూ ఉండడంతో ఇన్నాళ్లు తనకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట గల్లా జయదేవ్. దీంతో కార్యకర్తలు, నాయకులు కూడా ఒక రకమైన షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 75 సంవత్సరాల రాజకీయ చరిత్రకు ముగింపు పలుకుతూ గ్రాండ్ పార్టీ ఇస్తుండడంపై సొంత పార్టీలో నాయకులే తికమక పడుతున్నారట.